రాష్ట్ర డీజీపీ జితేందర్ ఉన్నతాధికారుల నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల ఏర్పాట్లు, బందోబస్తుపై సీఎస్తో సమావేశమై చర్చించారు. ప్రజాప్రతినిధుల ప్రోటోకాల్ వివాదాలకు తావు లేకుండా వ్యవహరించాలని పోలీస్ అధికారులకు సూచించారు డీజీపీ జితేందర్. రాష్ట్రంలో శాంతి భద్రతలు, క్రైమ్, లా అండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు డీజీపీ జితేందర్. పోలీస్ సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించాలని సూచించారు. వృత్తిపరమైన నైతికతను పెంపొందించడానికి పనిలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులను ఆదేశించారు. నేరాలను నిరోధించడంతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యతలపై వివిధ శాఖల ఉన్నతాధికారుల నుంచి ఇన్పుట్స్ తీసుకున్నారు డీజీపీ జితేందర్. రాష్ట్రంలో నార్కోటిక్స్ పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే నార్కోటిక్స్ డైరెక్టర్ను నియమించింది ప్రభుత్వం. ఇక సైబర్ క్రైమ్ను అరికట్టేలా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరాలను దర్యాప్తు చేసే సీనియర్ అధికారులకు పలు సూచనలు చేశారు డీజీపీ. డ్రగ్స్ పై పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను చెబుతూ మాదక ద్రవ్యాల నివారణే మా ప్రాధాన్యత అని స్పష్టం చేశారు డీజీపీ జితేందర్. దీనికోసం నార్కోటిక్స్ బ్యూరోను ఇప్పటికే నియమించింది ప్రభుత్వం. ఇటీవల కొన్ని వాహనాలకు సీఎం జెండా ఊపి ప్రారంభించి సిబ్బందిని కేటాయించారు. మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరాపై చర్యలు చేపట్టేలా పలు సూచనలు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టులపై పోలీసుల దాడులను ఖండిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్తో దర్యాప్తు చేయిస్తామన్నారు డీజీపీ జితేందర్. I understand the priorities of the government that we should maintain law and order, prevent crime, especially sensational crime, and narcotics has been another priority area for the government. Already Director Narcotics has been appointed. So we'll see that we give lot of emphasis on narcotics also. Plus modern day crime of cyber crime, that also we have a specialization. We have senior officers who are looking after cyber crime. We'll see that we prevent cyber crime and also detect. We'll see that Telangana is always peaceful and remains peaceful. కొత్తగా నియమించబడ్డ డీజీపీ జితేందర్ ఉన్నత అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. మాదక ద్రవ్యాలపై నార్కోటిక్ పోలీసులు ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు ఇచ్చారు డీజీపీ.